ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి చిన్ని మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుటకై నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. అందుకని ఆయన వచ్చే వరకును ఆయన శరీరమును తిని మరి ఆయన రక్తమును త్రాగి, అంటే రొట్టె, ఆయన శరీరం అంటే రొట్టె తన శరీరం అనే రొట్టెను తిని ఆయన రక్తం అనే ద్రాక్షారసమును త్రాగుచు ఆయన యందు నిత్యము నిలిచి ఉంటే పరిశుద్ధుల ఎత్తబడు గుంపులో నీవు నేను కూడా ఉండి ఆయన సామ్రాజ్యములో పౌరు పంపులు పొందుతూ 1000 సంవత్సరములు ఆయనతో మనము ఉందుముగాక. ఇది మనకి యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేసినటువంటి గొప్ప వరముతో కూడిన వాగ్దానము. ఆయన వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన పరలోకపు తండ్రి, మంచి దేవుడు, మనసున్న దేవుడు, ప్రేమగల దేవుడు, నిత్యరాజ్యమునకు వారసుడయ్యుండి మనలను వారసులుగా చేయువాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.